ఇప్పుడు ఇన్ జనరల్గా అంటే అక్కడికి వెళ్ళగానే దిగ్గానే ఎలా అనిపించింది అసలు? అదే చెప్తాను కదా, సేమ్ లాస్ట్ ఇయర్ ఈ టైంకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఉండేవాళ్ళం. అవును, 13 రిలీజ్ అంటే అవును, 8వ తారీఖు 9వ తారీఖు అలా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి వరంగల్లో, ఒకటి వైజాగ్లో, ఒకటి హైదరాబాద్ ఇలా జరుగుతుండే. అలాంటి మూమెంట్లో ఉన్నామా ఏంటి? ఎందుకంటే మళ్ళీ చిరంజీవి గారు బాస్ పార్టీ పాటేస్తున్నారు, వాళ్ళు పూనకాలు లోడింగ్ అంటున్నారు. ఓయమ్మ మన సినిమా రేపు 13 రిలీజ్ అయిపోతుంది, ఎలా ఫీల్ అవుతారు ఆడియన్స్ అన్న మూమెంట్లో ఉంది. రియల్లీ గ్రేట్. మీరు అక్కడ మంచి వాళ్ళకి చిరంజీవి గారి అభిమానులకి మంచి చాలా బలమైన వాగ్దానం ఇచ్చి వచ్చారు. మళ్ళీ పూనకాలు తెప్పిస్తాను, అంతే కదండి. ఇప్పుడు పెద్ద హిట్ ఇస్తానని చెప్పి ఫస్ట్ సినిమానే వాల్తేరు వీర అయితే మళ్ళీ దాని తర్వాత సినిమా చేస్తే వాల్తేరు వీర అమ్మమ్మ కూడా అవ్వాలి. ఫ్యాంటాస్టిక్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడమే మొట్టమొదటి కీలకమైన పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అది, మీ కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్ వల్లే కదా వాల్టర్ వీరే వచ్చింది. మోర్ దెన్ కాన్ఫిడెన్స్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి. చిరంజీవి గారు ఎలా ఉంటుందంటే, నేను ఎందుకు 91 days నాన్ స్టాప్ షూట్ చేశాను దానికి కారణం చిరంజీవి గారి నుంచి దగ్గరగా చూడటం. పని తప్ప వేరే దానికి అసలు స్పేస్ ఇవ్వడం ఆయన. ప్రతిరోజు భయపడుతూనే వస్తాడు సెట్కి. ఈ సీన్ షూట్ జరిగిపోతుంది, దీన్ని ఏమైనా చేయగలమా బాబీ అని అడిగేవాళ్ళు. ఇంత హోంవర్క్ మెగాస్టార్ చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు? మనం ఎందుకు రిలాక్స్ అవుతాం? కథ ఓకే అయిపోయిన తర్వాత మేకింగ్ మీద తప్ప రైటింగ్ మీద ఎందుకు పెట్టట్లేదు? రైటింగ్ మీద కూడా పెట్టాలి కదా మనం అని ఒక కథని ఎన్ని యాంగిల్స్లో ఒక కమర్షియల్ సినిమాని ఆలోచించాలో అంత హోంవర్క్ చేసేసాం. సో అక్కడి నుంచి నాకు మొదలైపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న బాలకృష్ణ గారి సినిమాకి కూడా నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమాని ఎన్ని రకాలుగా స్క్రీన్ ప్లే చేయాలి, ఎన్ని రకాలుగా ఒక హీరోని అద్భుతంగా చూపించాలి, ఎన్ని రకాలుగా వండర్స్ క్రియేట్ చేయాలి, అన్నీ హానెస్ట్గా చేస్తున్నాం.